Hello guys, I'm Ramanjanalu and welcome back to another insightful episode of the Hindu News Analysis. So today we will dive deep into the most significant headlines and stories covered by the Hindu newspaper. So from politics to economics and national to international, we have got it all covered for you. సో ఈరోజు మేము ది హిందూ న్యూస్ పేపర్ ద్వారా కవర్ చేయబడిన అత్యంత ముఖ్యమైన ముఖ్యాంశాలు మరియు కథనాలను లోతుగా పరిశీలిస్తాము. అవి రాజకీయాల నుండి అర్థశాస్త్రం వరకు ఆర్థిక శాస్త్రం వరకు మరి జాతీయం నుండి అంతర్జాతీయం వరకు మేము మీకోసం అన్నిటినీ కవర్ చేస్తాము. సో గ్రాబ్ యువర్ నోట్ ప్యాడ్స్ అండ్ గెట్ రెడీ టు స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ ఎంగేజ్ విత్ ది వరల్డ్ ఈవెంట్స్. సో లెట్ గెట్ స్టార్టెడ్. సో బిగిన్ విత్ ఆర్టికల్ నెంబర్ 1. మాబ్ లూట్స్ వెపన్స్ ఫ్రమ్ మణిపూర్ పోలీస్. అంటే మణిపూర్ పోలీసుల నుండి ఆయుధాలను దోచుకున్న గుంపు. సో దిస్ ఆర్టికల్ is related to the following subject of UPSC, that is GS3 internal security, topic name challenges from inside India. So this here the key points from this article. Point number 1, on Wednesday evening approximately 700 armed miscreants attempted to raid a police camp in Imphal, Manipur, where they seized 8 advanced weapons and more than 600 rounds of ammunition and several police vehicles. అంటే ఈ బుధవారం సాయంత్రం మణిపూర్లోని ఇంఫాల్లోని పోలీస్ శిబిరంపై సుమారు 700 మంది సాయుధ దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అక్కడ వారు 8 అధునాతన ఆయుధాలు మరియు 600 కంటే ఎక్కువ రౌండ్లు ముందుగుండు సామాగ్రి మరియు అనేక పోలీసు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సో పాయింట్ నెంబర్ 2, ఇన్ మొరే మణిపూర్ ది కుకీజో కమ్యూనిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ gathered outside the Assam Rifles and Border Security Force camp on Thursday, expressing fear of violence. This reaction was prompted by an alleged physical assault on 15 years old girl by Manipur Police Command on Wednesday night. అయితే ఇది మణిపూర్లోని మొరేలో మహిళలు మరియు పిల్లలతో కూడిన కుకీజో కమ్యూనిటీ గురువారం అస్సాం రైఫిల్స్ మరియు సరిహద్దు భద్రతా దళం శిబిరాల వెలుపల హింసకు భయపడి గుమిగూడింది. అయితే ఇది బుధవారం రాత్రి మణిపూర్లో పోలీసుల కమాండోల్లో 15 ఏళ్ల బాలికపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించిన కారణంగా ఈ ప్రతిచర్య ప్రేరేపించింది. దెన్ కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 2, SC 6 డేటా ఆన్ డొనేషన్స్ త్రూ ఎలక్టోరల్ బాండ్స్ రిజర్వ్స్ వర్డిక్ట్. అంటే ఎస్సీ ఎలక్టోరల్ బాండ్ ద్వారా విరాళాలపై డేటాను కోరుతుంది. ఈ తీర్పును రిజర్వ్ చేస్తుంది. Here the key point from this article. Point number 1, the Supreme Court has granted the Election Commission of India a 2-week deadline to provide updated data up to September 30, 2023 regarding contributions received by the political parties through the electoral bond scheme. అంటే ఎలక్టోరల్ బాండ్స్ పథకం ద్వారా రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలకు సంబంధించి సెప్టెంబర్ 30, 2023 వరకు అంటే న్యూ డేటాను అందించడానికి భారత ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు 2 వారాల గడువును మంజూరు చేసింది. దెన్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 2, a 5-judge bench led by Chief Justice of India D.Y. Chandrachud has reserved judgment on the challenge to the electoral bond scheme. The scheme's main subject include cleaning the process of political donations, reducing the inflow of unaccounted for cash in the electoral system, promoting the use of unauthorized banking channels and enhancing transparency in political funding. అంటే భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల బెంచ్ ఎలక్టోరల్ బాండ్ స్కీములకు సవాలుపై తీర్పును రిజర్వ్ చేసింది. ఇది రాజకీయ విరాళాల ప్రక్రియను శుభ్రపరచడం మరియు ఎన్నికల వ్యవస్థలో లెక్కకు మిక్కిల నగదును ప్రవాహం నుంచి తగ్గించడం అనేది అధీకృత బ్యాంకుల మార్గాల వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు రాజకీయ నిధులతో పారదర్శకతను పెంపొందించడం ఈ యొక్క పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సబ్జెక్ట్ GS2 ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. దెన్ from this article, here are the main topics are important from UPSC exam point of view. So let's get discuss. అంటే ఈ యొక్క ఆర్టికల్లో మనకి కింద ఉన్న టాపిక్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. సో వాటిని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఈజ్ ఎలక్టోరల్ బాండ్స్ అండ్ ఇట్స్ ప్రొవిజన్స్ అండ్ బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. అసలు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ అంటే ఏంటి, అసలు దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, దానికి సంబంధించిన ఛాలెంజెస్, దాని యొక్క ట్రాన్స్పరెన్సీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో బిగిన్ విత్ వాట్ ఈజ్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. అసలు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి? ది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇంట్రడ్యూస్డ్ బై ది
Indian government that allows individuals and organizations to make donations to political parties in a transparent and traceable manner while keeping the donors identity anonymous. అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేది భారతీయ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సాధనం. ఇది వ్యక్తులు మరియు సంస్థలు రాజకీయ పార్టీలకు పారదర్శకంగా మరియు గుర్తించదగిన రీతిలో విరాళాలు ఇవ్వడానికి అనుమతిస్తుంది. అదే సమయంలో దాత యొక్క గుర్తింపును అనామకంగా ఉంచుతుంది. సో దాని కమింగ్ టు వాట్ ఆర్ ద మెయిన్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్. అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ యొక్క మెయిన్ యొక్క నిబంధనలు అంటే ప్రొవిజన్స్ ఏంటో చూద్దాం. పాయింట్ నెంబర్ 1. సో ఫస్ట్ వన్, ఎలక్ట్రల్ బాండ్స్ కెన్ పర్చేజ్ ఫ్రమ్ ది స్పెసిఫైడ్ అథరైజ్డ్ బ్యాంక్స్ యూజింగ్ లీగల్ ఫండ్స్ అండ్ దీస్ బాండ్స్ కెన్ బి యూజ్డ్ టు మేక్ డొనేషన్స్ టు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్. అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్లను చట్టపరమైన నిధులను ఉపయోగించి నిర్దిష్ట అధికృత బ్యాంకుల నుండి కొనుగోలు చేయవచ్చు మరియు ఈ బాండ్లను నమోదిత రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. Then provision number 2, the scheme ensure the anonymity of the donor as the recipient political party knows the value of the bond but not the identity of the donor, promoting transparency in political funding. ఈ రెండో నిబంధన ఏం చెప్తుంది, ఈ పథకం దాత యొక్క యొక్క ఐడెంటిటీని నిర్ధారిస్తుంది. ఎందుకంటే స్పీకర్ ఏదైతే రాజకీయ పార్టీ ఈ బాండ్ విలువను తెలుసు అంటే ఈ బాండ్ యొక్క విలువను తెలుసుకుంటుంది కానీ దాత యొక్క గుర్తింపును మాత్రం తెలియకుండా ఉంటుంది. అయితే ఈ రాజకీయ నిధులలో పారదర్శకతను ఇది ప్రోత్సహిస్తుంది. సో ఇట్లా చేయడం వల్ల రాజకీయ నిధుల్లో పారదర్శకత అనేది ఉంటుంది అనమాట. దెన్ వాట్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్. ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ వన్, transparency. Electoral bonds promote transparency in political funding by channeling donations through the banking system, making it easier to track the source of funds while keeping the identity of the donors anonymous. అంటే ఈ యొక్క ఫస్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటి, పారదర్శకత ఉండదన్నమాట. అయితే ఎలక్ట్రల్ బాండ్లు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా విరాళాలను సప్లై చేయడం ద్వారా రాజకీయ నిధులలో పారదర్శకతను ప్రోత్సహిస్తాయి, దాతల యొక్క గుర్తింపును అనామకంగా ఉంచుతూ మరియు నిధుల మూలాన్ని ట్రాక్ చేయడం సులభం చేస్తుంది. దెన్ పాయింట్ బెనిఫిట్ నెంబర్ 2, encourages legal donation. It encourages the legal and transparent contribution to the political parties, reducing the potential for black money and illegal donations in the political process. అంటే ఈ చట్టపరమైన విరాళాలను ప్రోత్సహిస్తుంది. అయితే ఇది రాజకీయ పార్టీలకు చట్టపరమైన మరియు పారదర్శకత సహకారాలను ప్రోత్సహిస్తుంది. అలాగే రాజకీయ ప్రక్రియల్లో నల్లధనం మరియు అక్రమ విరాళాలను సభ్యతను తగ్గిస్తుంది. దెన్ కమింగ్ టు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్ ఆఫ్ ది ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎలక్ట్రల్ బాండ్స్. సో పాయింట్ నెంబర్ 1. సో ఫస్ట్ వన్, anonymous of donors. While the scheme provides anonymity to donors, it has faced criticism for lacking transparency in revealing the identity of the contributors, potentially allowing for vested interest to influence the political parties discreetly. అంటే దాతల యొక్క అనామకత్వం ఈ యొక్క పథకం దాతలకు అజ్ఞాతవాసం కల్పిస్తున్నప్పటికీ సహకారాల గుర్తింపును బహిర్గతం చేయడంలో పారదర్శకత లోపించిందని, రాజకీయ పార్టీలను తెలివిగా ప్రభావితం చేసే స్వార్థ ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తున్నందున ఇది విమర్శల్లో ఎదుర్కొంటుంది. మరి అంతే కదా. అయితే ఈ పాయింట్ ఏం చెప్తుందంటే ఈ యొక్క దాతల యొక్క ఐడెంటిటీని రివీల్ చేయకపోతే వాళ్ళు ఆ మనీ ఆ పార్టీకి కంట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క సొంత పనుల కోసం ఉపయోగించుకుని అంటే పొలిటికల్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందని ఈ పాయింట్ చెప్తుంది. Then coming to second one, lack of disclosure requirements. The scheme does not mandate political parties to disclose the details of received donations through electoral bonds to the public, which limits transparency in the political funding process. అంటే ఈ ప్రకటన అవసరాలు లేకపోవడం. సో రాజకీయ నిధుల ప్రక్రియలో పారదర్శకతను పరిమితి చేస్తే ఎలక్టరల్ బాండ్స్ ద్వారా స్వీకరించిన వివరాలను ప్రజలకు వెల్లడించాలని ఈ పథకం రాజకీయ పార్టీలను ఆదేశించదన్నమాట. Then come to article number 3. Kerala government moves Supreme Court against governor over pending bills. అయితే ఈ పెండింగ్ బిల్లులపై ఈ గవర్నర్ యొక్క గవర్నర్పై కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
So here the key point from this article: the Kerala government has filed a special leave petition with the Supreme Court, alleging that Governor Arif Muhammad Khan has failed to fulfill his constitutional responsibilities by keeping the state assemblies passed bills pending for an extended and unspecified duration. అంటే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పొడిగించిన మరియు పేర్కొనబడినవి వ్యవధిలో ఈ బిల్లులను పొడిగించిన మరియు పేర్కొనబడిన వ్యవధిలో పెండింగ్ లో ఉంచడం ద్వారా గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తన రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. పాయింట్ నెంబర్ 2, Kerala is seeking a declaration from the Supreme Court regarding the governor's inaction in processing the bills, indicating a legal dispute between the state government and the governor over this issue. అంటే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య న్యాయపరమైన వివాదాన్ని సూచిస్తూ బిల్లును ప్రాసెస్ చేయడంలో గవర్నర్ యొక్క అశ్రద్ధ చేయటకు సంబంధించి కేరళ సుప్రీంకోర్టు నుండి డిక్లరేషన్ కోరుతుంది. So here let's discuss the background of this article. So here are the this article is related to the following subject of UPSC, that is GS2, functions and responsibilities of the Union and states, issues and challenges pertaining to the federal structure, devolution of powers and finances up to local levels and challenges therein. So let's discuss the in detail. So powers of governors with respect to bill. So first one, assent to the bills. The governor can give their assent to the bills passed by the state legislature, allowing them to become a law. Then అంటే ఈ బిల్లులు ఆమోదం. సో రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ తన సమ్మతిని ఇవ్వవచ్చు, వాటిని చట్టపరంగా మార్చవచ్చు. దెన్ సెకండ్ వన్, విత్ హోల్డింగ్ అసెంట్. ది గవర్నర్ హ్యాస్ అథారిటీ టు విత్ హోల్డ్ దేర్ అసెంట్ టు ఎ బిల్, ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ బికమింగ్ ఎ లా. In such cases, the bill may be returned to the state legislature for reconsideration. అంటే ఆమోదాన్ని నిలిపివేయడం, బిల్లు చట్టంగా మారకుండా నిరోధించే వారి ఆమోదాన్ని నిలుపుదల చేసే అధికారం గవర్నర్కు ఉంది. అటువంటి సందర్భాల్లో బిల్లును పునఃపరిశీలన కోసం రాష్ట్ర శాసనసభకు తిరిగి పంపవచ్చు. Then third one, reserving bills. The governor can also choose to reserve a bill for the consideration of the President of India if it is of a nature that requires that President approval. అంటే బిల్లులను రిజర్వ్ చేయడం అంటే రాష్ట్రపతి ఆమోదం అవసరమయ్యే స్వభావం ఉన్నట్లయితే భారత రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్ రిజర్వ్ చేయడానికి కూడా ఎంచుకోవచ్చు. అంటే ఈ బిల్లును అంటే ఇన్ కేసు ఈ యొక్క బిల్లు యొక్క అవసరం అనేది రాష్ట్రపతి ఈ బిల్లు యొక్క ఆమోదంలో రాష్ట్రపతి యొక్క అవసరం ఉన్నట్లయితే మన స్టేట్ గవర్నరు ఈ యొక్క బిల్లును రిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది. Then fourth one, discretionary powers. The governor has a discretionary powers and they must exercise their functions with their own judgment while acting within the framework of the constitution. They can seek information and clarification from the state government before taking a decisions on a bill. అంటే ఫోర్త్ వన్ ఏంటి, విచక్షణ అధికారాలు. అంటే గవర్నర్కు విచక్షణ అధికారాలు ఉంటాయి మరియు రాజ్యాంగం యొక్క చట్టంలో పనిచేస్తున్నప్పుడు వారు తమ స్వంత తీర్పుతో తమ విధులను నిర్వర్తించాలి. బిల్లులపై నిర్ణయం తీసుకునే ముందు వారు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా సమాచారం మరియు వివరణ కోరవచ్చు. దెన్ కమ్ టు ఆర్టికల్ నెంబర్ 4. మోస్ట్ యంగ్ పీపుల్ హ్యావ్ సీన్ యాడ్స్ ఫర్ ఈ సిగరెట్స్. అంటే చాలామంది యువకులు ఈ సిగరెట్ల ప్రకటనలను చూశారు. సో హియర్ ఆర్ ద కీ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. Point number 1, despite advertising restriction, a survey conducted by the George Institute for Global Health across 4 countries, that is Australia, China, India and UK, reveals that 85% of young people aged 15 to 30 reported exposure to e-cigarette advertising through the various forms of media. అయితే ఈ యొక్క ప్రకటనలపై పరిమితులు ఉన్నప్పటికీ ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ 4 దేశాల్లో అవి ఆస్ట్రేలియా, చైనా, ఇండియా మరియు యూకే నిర్వహించిన ఒక సర్వేలో 15 నుండి 30 సంవత్సరాల వయసు గల యువకులలో 55% మంది వివిధ మీడియా రూపాల ద్వారా ఈ సిగరెట్ ప్రకటనలను గురైనట్లు నివేదించారు. సో పాయింట్ నెంబర్ 2, ది సర్వే aimed to explore factors associated with e-cigarette usage, the influence of friends and family who vape, and the extent of exposure to e-cigarette advertising across television, print, radio and social media.
అంటే ఈ సర్వే యువతలో ఈ సిగరెట్ వినియోగానికి సంబంధించిన కారకాలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జనాభా లక్షణాలు మరియు పొగాకు మరియు ఈ సిగరెట్ వాడకం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల ప్రభావం మరియు టెలివిజన్, రేడియో మరియు సోషల్ మీడియా, ప్రింట్లో ఈ సిగరెట్ ప్రకటనలు ఎంతగానో బహిర్గతం అవుతుంది. సో హియర్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ regarding this article. So let's get discuss. So subject GS2 health topic. So mainly we focus from this article following topic, that is e-cigarettes, its working and its health impact, and finally government policies on e-cigarette. So begin with first point. E-cigarette or electric cigarettes are electronic devices that replicate the smoking experience by vaporizing a liquid solution comprising nicotine, flavoring and various chemicals. They often mimic the appearance and function of traditional tobacco cigarettes. అంటే ఇది ఈ సిగరెట్లు లేదా ఎలక్ట్రానిక్ సిగరెట్లు, ఇవి నికోటిన్ రుచులు మరియు వివిధ రసాయనాలతో కూడిన ద్రవాన్ని ఆవిరి చేయడం ద్వారా ధూమపాన అనుభవాన్ని ప్రతిబింబించే ఎలక్ట్రానిక్ పరికరాలు కలిగి ఉంది. అయితే వారు తరచుగా సాంప్రదాయ పొగాకు సిగరెట్ల రూపాన్ని మరియు పనితీరును అనుకరిస్తాయి అన్నమాట. తర్వాత పాయింట్ నెంబర్ 2, ది ఈ సిగరెట్ ఫంక్షన్ బై హీటింగ్ ఈ లిక్విడ్, అంటే అది వేప్ జ్యూస్గా ఉంటుంది, టు ప్రొడ్యూస్ an aerosol that users inhale, providing nicotine to the lungs while avoiding the harmful consequences of burning tobacco. While they are occasionally utilized as smoking cessation tools, their long-term health impacts remain a subject of continuous research and debate. అంటే ఈ వినియోగదారులు పీల్చే ఎరోసాల్ను ఉత్పత్తి చేయడానికి ఈ లిక్విడ్ని వేడి చేయడం ద్వారా ఈ సిగరెట్లు పనిచేస్తాయి. అయితే ఇవి పొగాకు కాల్చడం వల్ల కలిగే హానికరమైన పరిమాణాలను నివారిస్తూ ఊపిరితిత్తులకు నికోటిన్ అందిస్తాయి. వారు అప్పుడప్పుడు ధూమపాన విరమణ సాధనాలుగా ఉపయోగించబడుతున్నప్పటికీ వారు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలను నిరంతర పరిశోధన మరియు చర్చకు సంబంధించి అంశాలుగా ఉన్నాయి. అంటే ఇవి మామూలు సిగరెట్ల కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపినప్పటికీ కూడా ఇవి ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ పొందే అవకాశాల గురించి ఇంకా ఇవి పరిశోధన జరుగుతూనే ఉంది. సో దెన్ కమింగ్ టు గవర్నమెంట్ పాలసీస్ ఆన్ ఈ సిగరెట్స్. ఫస్ట్ వన్, banning e-cigarettes. Some countries such as India, Brazil have imposed a comprehensive ban on e-cigarettes, including their import, sale and use, citing concerns about their impact on public health. సో భారతదేశం మరియు బ్రెజిల్ వంటి కొన్ని దేశాలు ఈ సిగరెట్లపై సమగ్ర నిషేధాన్ని విధించాయి. వాటి దిగుమతి, అమ్మకం మరియు వినియోగంతో సహా ప్రజా ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయి. దెన్ సెకండ్ వన్, రెగ్యులేషన్. Many countries treat e-cigarettes as a tobacco products, implementing regulations that cover aspects like sales, restrictions to minors, quality, safety standards, and mandatory warnings labels, and the level of regulation varies, aiming to strike a balance between the reducing harms for adult smokers and safeguarding non-smokers, especially young individuals. అంటే సెకండ్ వన్ ఏంటంటే నియంత్రణ. అనేక దేశాలు ఈ సిగరెట్లను పొగాకు ఉత్పత్తులుగా పరిగణిస్తాయి. మైనర్లకు అమ్మకాల పరిమితులు, నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలు మరియు తప్పనిసరి హెచ్చరిక లేబుల్ వంటి అంశాలను కవర్ చేసే నిబంధనలను అమలు చేస్తాయి. ఈ వయోజన ధూమపానం చేసేవారికి హానిని తగ్గించడం మరియు ధూమపానం చేయని వారిని, ముఖ్యంగా యువకులను రక్షించడం మధ్య సమతుల్యతను సాధించే లక్ష్యంగా ఈ నియంత్రణ స్థాయి మారుతూ ఉంటుంది. Then third one, partial ban or restriction. Several nations permit the use of e-cigarettes, but with specific limitations, including ban on certain flavors, restrictions on advertising, and the setting product standards. So these measures seeks to make e-cigarette less appealing to young people while still offering them as a smoking cessation tools for adults. అంటే ఈ పాక్షిక నిషేధాలు లేదా పరిమితులు, అంటే అనేక దేశాలు ఈ సిగరెట్లను వినియోగాన్ని అనుమతిస్తాయి, కానీ నిర్దిష్ట పరిమితుల్లో సహా కొన్ని రుచులపై నిషేధాలు, ప్రకటనపై పరిమితులు మరియు ఉత్పత్తి ప్రమాణాలను సెట్ చేయడం వంటివి ఉన్నాయి. ఈ చర్యలు ఈ సిగరెట్ను పెద్దలకు ధూమపాన విరమణ సాధనంగా అందిస్తూనే యువకులకు తక్కువ ఆకర్షణీయంగా ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దెన్ ఫోర్త్ వన్, సపోర్ట్ ఫర్ హార్మ్ రిడక్షన్.
In contrast, a few countries like the United Kingdom adopt a harm reduction approach, endorsing e-cigarettes as a safe alternative to traditional smoking. They actively encourage smokers to switch e-cigarettes as a means to mitigate the health risks associated with smoking. అంటే ఈ హాని తగ్గింపు మద్దతు. దీనికి విరుద్ధంగా యునైటెడ్ కింగ్డమ్ వంటి కొన్ని దేశాలు హాని తగ్గించే విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఈ సాంప్రదాయ ధూమపానానికి సురక్షితమైన ప్రత్యామ్నాయంగా ఈ సిగరెట్లను ఆమోదించారు. వారు ధూమపానంతో సంబంధం ఉన్న ఆరోగ్య ప్రమాదాలను తగ్గించే సాధనంగా ఈ సిగరెట్లు ఈ సిగరెట్లకు మారామని ధూమపానం చేసేవారికి చురుగ్గా ప్రోత్సహిస్తున్నారు. Then fifth one, dynamic landscape. E-cigarette regulations are subjected to change as a more research on their health effects emerges and as a public opinion and political priorities evolve. సో డైనమిక్ ల్యాండ్స్కేప్ అనేది ఈ యొక్క ఈ-సిగరెట్ నిబంధనలు వాటి ఆరోగ్య ప్రభావాలపై మరింత పరిశోధనలు వెలువడినందున మరియు ప్రజాభిప్రాయం మరియు రాజకీయ ప్రాధాన్యతలు అభివృద్ధి చెందుతున్నందున మారుతూ ఉండవచ్చు. So that's a wrap for today's The Hindu News Analysis. I hope you found this video informative and thought-provoking. If you did, please give us a thumbs up and consider subscribing to our channel for more daily news updates. So don't forget to hit that notification bell so you never miss out the latest news analysis. So stay informed, stay engaged and stay curious. Until then, I am Ramanjanelu signing off. Jai Hind.